హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి పెళ్లి వాళ్ళ కోసం చేసిన వర్క్లు అండి. నా టైటిల్ చూసారా? మా చెల్లి కోసం చేయించిన బ్లౌజెస్ అని పెట్టాను. నిజంగా చెప్పాలంటే ఈ కస్టమర్స్ నాకు సొంత చెల్లెలతో సమానం అండి. ఎందుకంటే వీళ్ళు నాకు పరిచయం అయిన దగ్గర నుంచి కూడా నాకు వర్క్ బయటికి ఎప్పుడూ పోలేదు, నా దగ్గరే చేయించారు. అందులో ఇంకోటి ఏంటంటే మా చెల్లి వాళ్ళు ఏదైనా వర్క్ వేయించుకోవాలన్నా, చీర కుచ్చులు వేయించుకోవాలన్నా నీ ఇష్టం, నీకు నచ్చింది వేయించని అంటారు. అలాగే వీళ్ళు కూడా సేమ్ నా మీద వదిలేస్తారండి. ఇది వచ్చేసి అంత పెద్ద కాస్ట్లీ శారీ కాదు, అందుకనేసి నేను సింపుల్గా మిషన్ వర్క్ వేసేసాను. శారీ కుచ్చు చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో, చాలా బాగా వేస్తారండి ఇక్కడ చీర కుచ్చులు వేసేవాళ్ళు. వాళ్ళు వేయించేటప్పుడు ఒకసారి నాకు ప్రతిదీ కొంచెం వేసి పిక్ పెడతారు, బాగుందా, కరెక్ట్ ఉందా, ఏమైనా చేంజ్ చేయాలనేసి. సింపుల్ వర్క్ అయినా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, చూసారా ఎంత బాగుందో. కొందరు కస్టమర్లు చాలా తొందరగా కనెక్ట్ అవుతారండి. వీళ్ళతో నాకు ఆల్మోస్ట్ 8 years పరిచయం అండి, కానీ ఏ రోజు కూడా వీళ్ళతో నాకు కిరికిరి లేదు, అసలు ప్రాబ్లమే లేదు. వాళ్ళ ఇంట్లో ఏ పెళ్ళిళ్ళైనా నా దగ్గరికి ఇంకా ఆప్షన్ అంటే శారీస్ వరకు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. కుచ్చులు కానీ, స్టిచ్చింగ్ కానీ, తర్వాత వర్క్ మొత్తం నేనే సెలెక్ట్ చేస్తాను. చూడండి, దీనికి గ్రీన్ కలర్ శారీకి నేను రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకొని దాని మీద గ్రీన్, గోల్డ్ అండ్ రెడ్, వైట్ ఇలాగా వేయించేసాను అనమాట. ఇది ఏ శారీకైనా సెట్ చేసేసుకోవచ్చు విడిగా కూడా, అందుకనేసి ఇలాగ వేయించాను. దీనికి బార్డర్ అటాచ్ చేయించలేదండి, ఎందుకంటే అంటే బార్డర్ అటాచ్ చేస్తే మళ్ళీ అదే శారీకి యూజ్ చేసుకోవాల్సి వచ్చింది కదా అనేసి ఇలాగ వేయించాను. వైట్ ముత్యాలు కూడా వాడాను, ఎందుకంటే లుక్ బాగుండాలి కదా. వాళ్ళు ఒకటే చెప్పారు, చీరలు కొంచెం అంత అనిపించకపోయినా బ్లౌజ్ వల్ల చీర హైలైట్ అవ్వాలన్నారు. అందుకనేసి ఈ వర్క్లన్నీ నేనే సెలెక్ట్ చేసి వేయించాను. కింద వచ్చేసి పూసలు అదేలేండి బీడ్స్ వేయించాను. మొత్తం ముత్యాలు వేయడం వల్ల అదొక లుక్ వచ్చేసింది. వెనక లట్కన్స్ కూడా వేయించాను. ఇది శారీ అండి, గ్రీన్ శారీకి రెడ్ అండ్ ఆ కలర్ వేయించాను. ఇది కొంచెం డిఫరెంట్గా ఉండే క్రోషా వైర్తో వేయించాను. చూడండి, ఇది కొంచెం బాగా బ్రాడ్గా, అంటే కుచ్చు కూడా చూసారా లెంత్ కొంచెం లావుగా వేయించాను, ఎందుకంటే లుక్ బాగుండాలి కదండి. మెయిన్ శారీ ఏంటంటే చూసేకి కాస్ట్ అనేది అర్థం కాకపోయినా సింగిల్ కలర్తో వచ్చేసింది, అందుకని నేను ఆపోజిట్లో తీసుకున్నా. రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, దాని మీద వర్క్ వేసిన అంత లుక్ ఉండదు, అందుకని ఇలాగా తీసుకొని సెట్ చేసాం. వాళ్ళైతే ఫుల్ సాటిస్ఫై అండి, ఎంత చక్కగా ఉన్నాయో అన్నారు. చీరలు తెచ్చుకున్నప్పుడు అబ్బాయి వాళ్ళు తీసి ఇచ్చారంటే చీరలు, అంటే కొంచెం ఓకే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది కదా, బార్డర్ ఆపోజిట్ లేదు కదా అని ఫీల్ అయ్యారు. ఇలాగ సెట్ చేసిన తర్వాత చాలా బాగా నచ్చిందంట. కుచ్చు నేను కస్టమర్ని తగ్గట్టు వేయిస్తానండి. కొందరికి ఏంటంటే శారీని బట్టి, ఈ శారీ వెయిట్ మోయగలదంటే కొంచెం లా వేయిస్తాను, వెయిట్ మోయలేదంటే సన్నగా వేయిస్తాను. ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్ అండి, ఇంకో శారీది. శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్, ఇది మెయిన్ శారీ అనమాట. అది వచ్చేసి ఇందాకది రిసెప్షన్ శారీ అంట. ఇది ప్లెయిన్ క్లాత్ తీసుకొని దీనికి జర్దోసి అండ్ బీడ్స్ అలాగా వేయించేసాను. మళ్ళీ ఆరెంజ్ కలర్ షుగర్ బీడ్స్ కూడా యూజ్ చేశాను. దీనికి బార్డర్ అటాచ్ చేయించాను, ఎందుకంటే శారీకి మ్యాచ్ అవ్వాలి కదా అనేసి. హాఫ్ ఫుల్ వేయించాను, కింద బార్డర్ వేయించాను. లట్కన్స్ కూడా అంతా రెడీ చేయించాను. హ్యాండ్ చూడండి ఎంత నీట్గా దగ్గరగా చాలా బాగా వచ్చింది. వాళ్ళైతే బ్లౌజ్ చూసి ఎంత సంతోషపడ్డారో వాళ్ళ ఇంట్లో అందరూ. తర్వాత వచ్చేసి దీని చీర కుచ్చులు కూడా చూపిస్తాను చూడండి. ఇది ఫ్రంట్ నెక్. ఇవన్నీ వీటిలో ఏ కలర్ బాగుంది, ఎందుకంటే యాంటిక్ బీడ్స్ వాడాము, షుగర్ బీడ్స్ వాడాము, కట్ బీడ్స్ వాడాము, జర్దోసి, వీటిల్లో కలర్స్ ఏమీ లేవన్నమాట. కొన్ని లో క్వాలిటీ వాడితే మాత్రం పోతాయి. షైనింగ్ చూడండి ఎంత బాగుంది, చమ్కి కూడా చాలా బాగుంది కదా. ఇవి మనం అనుకుంటామండి తొందరగా అవుతాయని, కానీ ఒక్కొక్కటి గుచ్చుకుంటూ చేయాలి కదా, చాలా పని ఉంటుంది. ఇదిగోండి, దీనికేమో ఇలా వేయించాను కుచ్చు, ఆరెంజ్, గ్రీను అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో. ఫస్ట్ వచ్చేసి గ్రీన్ది ఒకటి క్రోషాతో వేయించాను క్రాస్ మీద, తర్వాత వచ్చేసి ఆరెంజ్, దాంట్లో కింద గోల్డ్ బీడ్స్ వేయించాను. చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో కదా. ఇలాగా మెయిన్ శారీస్కి వేయించుకుంటే బాగుంటుందండి. అసలు కట్టుకుంటే మనకు పళ్ళు ప్లెయిన్గా ఉండే కన్నా ఇలా డిజైన్గా ఉంటే చాలా లుక్ ఉంటుంది. చీరకి ఆ బ్లౌజ్కి భలే సెట్ అయిందంటండి. తర్వాత మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. తర్వాత నేను ఇంకొకటి, వీళ్ళది అమ్మాయి వాళ్ళది రిసెప్షన్ శారీ. ఇది చీర కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, బ్లూ అండ్ పర్పుల్ కాంబినేషన్లో. దీనికి నేను అన్నీ హెవీ బడ్జెట్ ఎందుకు అని చెప్పేసి వాళ్ళకి బడ్జెట్కి తగ్గట్టు నేను మిషన్ వర్క్ కొంచెం ఫుల్గా వేయించాను అనమాట, వేసి ఇచ్చాను. చాలా బాగుంది. ఇదిగోండి, కుచ్చు కూడా చూడండి ముద్దగా చాలా బాగా అనిపిస్తుంది కదా, డబల్ స్టెప్లో వేయించాను. ఇది వేయడము చాలా కష్టం అండి,
వాళ్ళు కనీసం ఈ శారీది వేయడానికి ఒక 4 డేస్ తీసుకుంటారు, బాగా నిదానంగా అంతా ఒకటే లెవెల్లో వచ్చేలాగా. బ్లౌజ్ చూసేయండి, శారీలో అలా ఉన్నాయని ఫ్లవర్స్ నేను అలా సెట్ చేశాను. దీనికి కూడా హ్యాండ్కి బార్డర్ నుంచి బార్డర్ మీద ప్లెయిన్ మీద వర్క్ చేశాను అనమాట. బార్డర్ కూడా డిస్టర్బ్ చేయకుండా ఎలా ఉందో ఏంటో కూడా చూసి చెప్పండి. వాళ్ళకంట ఫస్ట్ మిషన్ వర్క్ కాంబినేషన్ చాలా బాగుందంట, వేసుకుంటే చాలా లుక్ ఉంది అని చెప్పి నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పారు. అంత బాగా నచ్చిందంట ఈ వర్క్. మా వీడియోస్ని చూసి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.